సార్ ఇల్లు దగ్గర ఉన్నాయి అక్కడ వద్దండి అందువల్ల వాటర్ వచ్చి చిల్లరల్లా పోయి ఊరి అన్ని ఖరాబ్ అయిపోయాయి సార్ సార్ లేకపోతే గ్రామానికి సంబంధించినటువంటి డంప్ యార్డ్ విషయంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా దాదాపు 1000 మందితోటి నిరసన కార్యక్రమం వ్యక్తం చేసినాం. డంప్ యార్డ్ వల్ల సుమారు 4 సంవత్సరాల నుంచి ఒకే దగ్గర చెత్తను డంప్ చేస్తే సంగారెడ్డి పట్టణానికి సంబంధించినటువంటి చెత్త అంతా కూడా దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త తోటి దోమలు ఈగలతోటి గ్రామంలో ఉన్నటువంటి సుమారు 5,000 జనాభా ఉన్నటువంటి గ్రామంలో సుమారు ప్రతి ఇంట్లో ఒక 4-2 జ్వరాలు వచ్చి అనేకమైనటువంటి అవస్థలు అనుభవిస్తున్నాం. ఆ విషయాన్ని నేరుగా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇంతకుముందు 2 నెలల ముందు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు విజిట్ చేశారు. ఇక్కడ చెత్తను వేయకుండా నిర్మూలన చేయాలి, సంగారెడ్డికి సంబంధించినటువంటి చెత్తకు సంబంధించి డంప్ యార్డ్ పర్మనెంట్గా ఉండాలంటే సంగారెడ్డికి దాదాపు 20-25 కిలోమీటర్ దూరం లోపల అనేక చాలా భూములు ఉన్నటువంటి వాటిని కూడా వాళ్ళు ఐడెంటిటీ చేసిండ్రు. మరి ఎందుకో తెలియదు కానీ ఫసల్వాది 4 కిలోమీటర్ దూరంలో ఉన్నది, ఉన్న చెత్త అంతా తీసుకుపోయే వాళ్ళ ఊర్లో వేస్తే ఊరోళ్ళు సప్పటిదాకా కూకుంటారనేటటువంటి ఆలోచనతో 4 సంవత్సరాల సంది భరించేటటువంటి స్టేజ్లో లేకుండా గ్రామం ఉన్నటువంటి పార్టీల ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరం స్పందించి ఇవాళ అక్కడ నిరసన వ్యక్తం చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా నివారించి ఈ నిరసన కార్యక్రమానికి బదులు మీరు కలెక్టర్ గారిని వచ్చి కలవండి అంటే ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఆలోచించి తొందరగానే లిఫ్ట్ చేసి ఆలోచన చేస్తామనేటటువంటి విషయం చెప్పడం సంతోషం విషయం. కాకపోతే మేము ఏమంటున్నామంటే ఒకవేళ కనుక డంప్ యార్డ్ షిఫ్ట్ చేయకపోతే ప్రాణాలకైనా తెగిస్తాం. డంప్ యార్డ్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి ఎంత పనికైనా మేము వెనక్కి వెళ్ళము. తప్పకుండా డంప్ యార్డ్ షిఫ్ట్ చేయడానికి అధికారులు, ప్రభుత్వ అధికారులు, లీడర్లు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సంగారెడ్డి పట్టణాన్ని కాపాడడమే కాకుండా సంగారెడ్డి పట్టణానికి ఆనుకున్నటువంటి పసల్వాది గ్రామం ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటదీసి వాళ్ళందరి యొక్క భవిష్యత్తును ఆలోచించి అక్కడ నుంచి డంప్ యార్డ్ను షిఫ్ట్ చేయాల్సిందిగా కోరడం జరిగింది.